వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. నేడు జనసేన పార్టీ కీలక సమావేశం జరుగుతోంది. జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ నోవాటెల్లో సమావేశం కానున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాల మీదే ఈ చర్చంతా కూడా జరగనుంది. ఇక జనసేన పార్టీని పటిష్టం చేసే అంశంపై మరింతగా కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ అంతర్గత కమిటీల నియామకం ప్రధాన అజెండాగా ఈ భేటీలో నిలవనుంది. ఇక ఎమ్మెల్యేలకు అదనపు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించే అంశం మీద చర్చకొచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వం మీద ఫుల్ ఫోకస్ చేశారు జనసేనాని. ఇక జనసేన పార్టీకి సుమారు 15 లక్షల మంది సభ్యత్వం ఉన్నట్లు సమాచారం ఉంది. నేటితో సభ్యత్వాల గడువు కూడా ముగియనుంది. ఇక సభ్యత్వాల గడువు మరో 3 రోజులు పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పలు అంశాల మీద కూడా ఈరోజు జరగబోయేటువంటి నోవాటెల్ హోటల్లో ఉన్నటువంటి సమావేశంలో కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా కూడా పార్టీ బలోపేతం ఇటువంటి అంశాలను కూడా చర్చించనున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా అంటే ఎవరెవరు దీనికి హాజరవుతున్నారు ఏంటి అన్న డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఎవరెవరు ఈ భేటీకి హాజరవుతున్నారు, పూర్తిగా కూడా ఏ అంశాలు చర్చకి రానున్నాయి? రేణు, నేడు జనసేన కీలక సమావేశం 12 గంటల నుంచి మొదలైంది. ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కీలక నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి ఈ ఆరోపణలు ఎదుర్కొన్న రైల్వే కోటర్ ఎమ్మెల్యే అర్హతగా హాజరయ్యారా లేదా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ప్రస్తుతానికైతే జనసేన పార్టీ బలోపేతం, జనసేన భవిష్యత్ కార్యాచరణపై కూడా పవన్ కళ్యాణ్ నేరుగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఇప్పటికే జనసేన సభ్యత్వాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే దాదాపు 15 లక్షల సభ్యత్వాలు అయ్యాయి. మరి కొద్ది రోజులు కూడా సభ్యత్వ నమోదు పెంచే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు 3 నుంచి వారం రోజులు ఈ సభ్యత్వాన్ని పెంచుతారంటూ ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఓవరాల్ గా ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో జరుపుతున్న ఎజెండా ఏంటంటే పార్టీలో అంతర్గతంగా కమిటీలు నియమించాలనే అంశం పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది కీలక నేతలు తీసుకునే నిర్ణయాలు ఎవరు ఫాలోఅప్ చేయాలి, ఎవరు అప్డేట్ చేయాలి, అదేవిధంగా కీలక నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి, అధ్యక్షుని తర్వాత ఎవరు మానిటరింగ్ చేయాలనే అంశాలపైన కూడా ఒక కమిటీ నియమించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పార్టీ కమిటీలు నిర్వహిస్తుంది, సభ్యత్వాలు నిర్వహిస్తుంది. మరోపక్క పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటుంది. అయితే ఇప్పుడున్న 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలతో పాటు మరికొన్ని నియోజకవర్గాలు ఏదైతే ఎమ్మెల్యేలకు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశాలపైన కూడా పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించినారు. భవిష్యత్ కార్యాచరణ కూటమిలో ఉంటూనే పార్టీని బలోపేతం చేసే విధంగా పవన్ కళ్యాణ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మరోపక్క డిప్యూటీ సీఎం గా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఆయా జిల్లాల పర్యటనలు కూడా త్వరలో మొదలు పెడతారు పవన్ కళ్యాణ్ అంటూ ప్రచారం నడుస్తుంది. మరోపక్క ఒకవైపు సినిమాలు, మరొక పక్క పరిపాలన, మరోవైపు ప్రజల్లోకి వెళ్ళడం, ఈ 3 అంశాలు పవన్ కళ్యాణ్ కు పెద్ద టాస్క్ లా మారాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏదైతే జనసేన ప్రస్తుతం తీసుకున్న 21 సీట్లు కాదు, రాబోయే రోజుల్లో దాదాపు సగం సీట్లు అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పార్టీని కూడా బలోపేతం చేసుకునే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరోపక్క గత అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, 75 సీట్లు కోరినప్పటికీ కూడా చివరికి 21 సీట్లతోనే పవన్ కళ్యాణ్ అడ్జస్ట్ అయ్యారు. అయితే కూటమిలో అడ్జస్ట్ కావడంతో తిరిగి కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గాను, సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ నేపథ్యంలో భాగంగా వచ్చే ఎన్నికల లక్ష్యంగా జనసేన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుందంటూ ప్రచారం నడుస్తుంది. అయితే ఈ ఎమ్మెల్యేల భేటీలో పవన్ కళ్యాణ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నాయి. పార్టీ పటిష్టత, పార్టీ అంతర్గత కమిటీలు, ఎమ్మెల్యేలకు అదనపు నియోజకవర్గాలు, రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వం మీద మరింత ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయని జనసేన వర్గాల నుంచి మనకు సమాచారం వినిపిస్తుంది. రేణు, ముఖ్యంగా కూడా అంటే పార్టీ బలోపేతం మీద దీంట్లో చర్చ అంటే పూర్తిగా కూడా దీని మీద చర్చ ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ప్రస్తుతం ఈ అంశానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఏ విధంగా చూడాలి కిరణ్? రేణు, ప్రధానంగా కూటమిలో ఉన్న పార్టీలు, కూటమిలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ 2 పార్టీలు ఉన్నాయి. ఈ 2 పార్టీలు కూడా కూటమిలో భాగస్వామ్యంగానే పంచుకుంటూ కూటమి కార్యక్రమాలకు హాజరవుతూ ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ఇటు టీడీపీ నేతలతోనూ అటు బీజేపీ నేతలతోనూ సఖ్యతగా ఉండాలి. కూటమి కలిసి ఉండడమే ప్రధాన ఎజెండా. కూటమి 15 ఏళ్ళు కలిసి ఉంటే మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అధికారంలో ఉండగలుగుతాం, జగన్ అడ్డుకోగలుగుతాం అనే అజెండాతోనే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతోనూ ఎమ్మెల్సీ భేటీలో కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పటికే అటువైపు జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ బలోపేతమే కాకుండా రాబోయే
2 సంవత్సరాలకు సంబంధించిన ప్రణాళిక కూడా విడుదల చేసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా అటు కూటమి తరపు నుంచి కూడా అటు సీఎం చంద్రబాబు నిరంతరం జనాల్లో ఉండాలంటే ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు, ఎమ్మెల్యేలతో మీటింగ్లు జరుపుతున్నారు, వరుసగా పలు సమావేశాలు అవుతున్నారు. ఏదైతే ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా ఆయన మదింపు చేస్తున్నారు. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా ఎమ్మెల్యేలతో దాదాపు నెలకోసారి 1-to-1 మాట్లాడుతున్నారు, నియోజకవర్గాల సమస్యలపైన భేటీ అవుతున్నారు. మరోపక్క నియోజకవర్గాలకు అదనపు బాధ్యతలు కూడా పక్క నియోజకవర్గాల్లో కూడా బాధ్యతలు ఇచ్చే అంశం పైన మాట్లాడుతారు. ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు, ఎన్నికలు కూడా దాదాపు 2 సంవత్సరాల పీరియడ్ కావడంతో రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, ఈ ఎన్నికలన్నీ అయ్యేలోపు దాదాపు 2027-28 ఆ ప్రాంతం అవుతుంది. అప్పటికే దాదాపు ఎలక్షన్స్ 3 మొదలవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయడమే కాకుండా క్షేత్రస్థాయి నుంచి బలంగా కార్యాచరణ సిద్ధం చేయాలనే లక్ష్యంతోనే జనసేన ఎమ్మెల్యేలతోనూ, ఎమ్మెల్సీతోనూ, ఎంపీలతోనూ మీటింగ్ పెట్టారు. ఆయా నియోజకవర్గాల్లోనూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంలోనూ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోపక్క ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల్లో ఉండాలి, అదేవిధంగా పార్టీని బలోపేతం చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ పవన్ సూచిస్తారు. ఈ మొత్తం అంశాలపైన ఆయన సుదీర్ఘంగా భేటీ నిర్వహిస్తున్నారు. అయితే 12 గంటలకు ఈ సమావేశం మొదలైంది. అయితే ఎంతసేపు ఈ సమావేశం జరుగుతుంది అనే అంశం కూడా మనం చూడాలి. అయితే ఈ ప్రధాన అజెండా జనసేన సభ్యత్వము ఉన్న ఎమ్మెల్యేలు 21 ఎమ్మెల్యేలకు మరో కొన్ని నియోజకవర్గాల అదనపు బాధ్యత, ఏదైతే సభ్యత్వ డ్రైవ్ ను పెంచడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, నాయకులతో సమన్వయం చేసుకోవడం, మరొక కూటమి నాయకుల మధ్య సఖ్యత ఏర్పాటు చేసుకోవడం, ఈ అంశాల ఎజెండా అనగానే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎస్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మళ్ళీ అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఈ భేటీలో పలు అంశాలు చర్చించనున్నారు. అయితే దీంట్లోనే ఎమ్మెల్యేలకు అదనపు నియోజకవర్గాల బాధ్యతలు అప్పచెప్పే అంశం మీద కూడా చర్చ జరగనుంది. ఇక ఈ అంశం మీద కనుక క్లారిటీ వస్తే ఏ ఎమ్మెల్యేలకు ఎక్కడ అదనపు బాధ్యతలు అప్పచెప్పనున్నారు, ఏ బాధ్యతలు రానున్నాయనే అంశం మీద కూడా క్లారిటీ రానుంది. అయితే ఈ భేటీ ఎన్ని గంటల వరకు జరుగుతుంది, అయితే దీంట్లో తీసుకున్నటువంటి డెసిషన్ల మీద త్వరలోనే ఈ అంశం మీద అయితే బయటకు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి.